హాయ్ గాయ్స్, నా పేరు రాహుల్. మీరు ఇస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గాయస్, మీ అందరికి తెలిసిందే కదా. సో మనకైతే ఐపీఎల్ అయితే మళ్ళీ రెజ్యూమ్ అయితే కాబోతుంది. సో ఆల్మోస్ట్ ఒక 9 days గ్యాప్ తర్వాత అయితే రెజ్యూమ్ అయితే కాబోతుంది ఫ్రెండ్స్. సో పహల్గామ్ అటాక్స్ జరిగిన తర్వాత అయితే సో అంతరంగా అయితే ఆపేసినని తెలిసిందే గాయస్. సో అదైతే రెజ్యూమ్ అయితే అయిపోతుంది ఐపీఎల్. సో సండే యాక్చువల్లీ సాటర్డేనే రెజ్యూమ్ అవుతుంది ఫ్రెండ్స్. సో సండే మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం మనం. మధ్యాహ్నం మ్యాచ్ గురించి అయితే సో రాజస్థాన్ వర్సెస్ పంజాబ్ ఫ్రెండ్స్. సో ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. పంజాబ్ కింగ్స్కి వాళ్ళు గెలిస్తే క్వాలిఫై అయితే అయిపోతారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళు. సో ఆల్మోస్ట్ లాస్ట్ మ్యాచ్లోనే అవుతుండే కానీ ఇది ఉంటుంది. కానీ లాస్ట్ మ్యాచ్ మధ్యలో ఆగిపోయినట్లు మన అందరూ తెలిసిందే గైస్. సో హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, రాజస్థాన్ వర్సెస్ పంజాబ్లో రాజస్థాన్కి అయితే క్లియర్ ఎడ్జ్ అవుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో 17 మ్యాచెస్ అయితే గెలిచారు ఇప్పటి వరకు 29 మ్యాచెస్లో. సో పంజాబ్ అయితే 12 మ్యాచెస్ అయితే గెలవగలిగిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. మరియు ఈ మ్యాచ్ అయితే రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో అయితే జరగబోతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నార్మల్గా పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే కొంచెం స్పిన్నర్స్కి అయితే అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కైండ్ ఆఫ్ స్లోగా అయితే ఉంటుంది వికెట్, కానీ ఈ ఇయర్ మాత్రం కొంచెం డిఫరెంట్ ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో కొంచెం బ్యాటర్స్కి కొంచెం అసిస్టెన్స్ అయితే లభించిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. సో ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే బ్యాట్ ఫస్ట్ చేసి చాలా హ్యూజ్ స్కోర్ చేయాలి వస్తుంది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ ఒక 220 అట్లా కొట్టాల్సి వస్తుంది డిఫెండ్ చేసుకోవాలనుకుంటే. మరియు టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్లో ఒక్కరంతా అయితే ఓడిపోయారు ఫ్రెండ్స్. సో వాళ్ళ సీజన్ ఎలా ఉందో అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక్క సెంటెన్స్లో డిస్క్రైబ్ చేయాలంటే క్లోజ్ వచ్చి ఓడిపోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మ్యాచెస్ చూసుకున్నట్లయితే విన్నింగ్ పొజిషన్స్ నుండి అయితే ఓడిపోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో చాలా డిసప్పాయింటింగ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. రాజస్థాన్ రాయల్స్కి మాత్రం ఈ సీజన్ చూసుకున్నట్లయితే వాళ్ళ చేతులారా మ్యాచెస్ అయితే ఓడిపోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. సో లాస్ట్ మ్యాచ్లో కూడా ఇద్దరు జైస్వాల్, రియాన్ పరాగ్ బాగా ఆడారు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ రియాన్ పరాగ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగా ఆడాడు. మరియు బౌలింగ్ విషయానికి వస్తే కూడా సేమ్ అదే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మంచిగా వేసి లాస్ట్లో డెత్ ఓవర్స్ అయితే రన్స్ అయితే లీక్ చేసేసారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో అదైతే ఒక్కటైతే ఉంది. సో లాస్ట్ మ్యాచ్ కూడా గెలవాల్సిన మ్యాచ్ అయితే ఓడిపోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. సో రాజస్థాన్ రాయల్స్ అయితే ఫ్రెండ్స్. సో ఇంకొక పెద్ద బ్లో కూడా అయితే తగిలింది ఫ్రెండ్స్ ఈ మ్యాచ్కి. సో మనకైతే ఆర్చర్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాడు రెస్ట్ ఆఫ్ ది సీజన్కి. సో తనైతే రాడని చెప్పేసి ఫ్రెండ్స్, అవైలబుల్ ఉండనని. సో తన బదులు ఫరూక్ అయితే ఆడుతుండొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ప్లేయింగ్ లైన్లో తీసుకున్నట్లయితే. మరియు అసరంగా మరియు తీక్షణ కూడా ఇద్దరు అయితే ఆడతారు, ఎందుకంటే కొంచెం స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే. ఇంకా మరియు పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడినట్లయితే సో చాలా సీజన్స్ తర్వాత మంచి ఫామ్ అయితే అందుకున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. పంజాబ్ కింగ్స్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ది బ్రింక్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఉన్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే. సో లాస్ట్ మ్యాచ్లో అవుతుండే, కానీ లాస్ట్ మ్యాచ్ అంతర్గతంగానే ఆగిపోయిందని మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్. సో లాస్ట్ మ్యాచ్లో కూడా ఒక మంచి పొజిషన్లో ఉండిండని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే. ఎస్పెషల్లీ ప్రియాన్ షారే, ప్రభ్సిమ్రన్ సింగ్ ఇచ్చిన పార్ట్నర్షిప్తో ఒక మంచి ప్లాట్ఫామ్ సెట్ అయ్యి ఉండే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ మ్యాచ్లో. కానీ ఎక్స్టర్నల్ కారణాల వల్ల అయితే మ్యాచ్ అయితే ఆపేసింది మనకు అందరికి తెలిసిందే గైస్. సో ఈ మ్యాచ్లో కూడా అలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని చూస్తారు ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ వాళ్ళ టాప్ ఆర్డర్ కూడా చూసుకున్నట్లయితే. మరియు బౌలింగ్లో చూసుకున్న సో మంచి ఫామ్లో అయితే ఉన్నారని చెప్పొచ్చు ఫ్రెండ్స్. యాన్సన్ కావచ్చు, హర్షదీప్ కావచ్చు, యుజ్వేంద్ర చహల్ కావచ్చు. సో బౌలింగ్ పరంగా కూడా ఏమాత్రం వరీస్ లేవని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ హర్షదీప్ సింగ్ కూడా సో లాస్ట్ కొన్ని మ్యాచెస్కి మంచిగా ఫామ్ అందుకోవడం ఇంకొక ప్లస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పంజాబ్ కింగ్స్ మాత్రం. మరియు ప్లేయింగ్ లైన్ విషయానికి వస్తే సో మైకెల్ ఓవెన్ ఒక డెబ్యూటెంట్ అయితే ఆడొచ్చు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో, ఎందుకంటే మార్కస్ స్టోయినిస్ మరియు జాష్ ఇంగ్లీష్ ఏమాత్రం వస్తారని ఇంకా చెప్పనీకే రాదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ. ఇంకా మరియు ఫేవరెట్స్ గురించి మాట్లాడినట్లయితే ఆబ్వియస్లీ పంజాబ్ కింగ్సే ఫేవరెట్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మ్యాచ్ విన్ కానీ మాత్రం చూసుకున్నట్లయితే టీం పరంగా ఫామ్ పరంగా చూసుకున్నట్లయితే. సో మీరే టీం విన్ అవుతారు అనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.